24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. అంటే ముఖ్యంగా చాలా మంది జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా మాట్లాడారో తెలుసు. ముఖ్యంగా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇదే గుడివాడ కొడాలి నానిగాడు గ్యాలరీ పాసులు పండిస్తాను, ఎంత చెడ్డ మీ సినీ ఫీల్డ్లేగా ఆ పొగోడిగాడు పవన్ కళ్యాణ్ గారికి రోజా అని ఒకరోజు రాత్రి పాపం ఆవిడికి పాసులు ఇస్తానని చెప్పాడు. ఈవిడ అసెంబ్లీ గేటు కూడా దాటినే ఉంది. ఈవిడే పెద్ద ప్రత్యక్ష దైవం. ఇంతకుముందు ఈవిడ గురించి చెప్పారు. ఎప్పుడన్నా చూడాలి అనుకుంటే అరుంధతి నక్షత్రాన్ని మిట్ట మధ్యాహ్నం 1 గంటకు కూడా ఎలా చూపిస్తారో అలాగే ఈవిడ్ని చూడాలనుకుంటే ఆ వీడియోస్ కొడితే వచ్చేస్తాయి. అయితే ఇవాళ అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యద్భావనే తత్ఫలితం. మీరు భావాలు, మీ వ్యక్తపరిచిన విధానాలు, మీరు చేసింది పేద ప్రజల కోసం జగన్ యజ్ఞం చేస్తున్నాడు. ఓకే, రోజే వచ్చి అక్కడ ఇంకో విధంగా ఉంటే అడ్డగోలుగా, కొడాలి నాని వచ్చి పాన్ పరాకు వేసుకుని యజ్ఞంలో ఊస్తే, జోగి రమేష్ వచ్చి దాఫరో లోఫర్ అని మాట్లాడితే, ఆఖరికి వెల్లంపల్లి గాడు ఆడు 005.3 మింటాన్ గాడు వాడు కూడా మాట్లాడితే, వాడికి భిక్ష పెట్టిందే ప్రజారాజ్యం పార్టీ, వాడికి భిక్ష పెట్టింది. అలాంటిది వీళ్ళు మాట్లాడిన మాటలకి మా కాపుల్లో చాలా చైతన్యం వచ్చింది. ఆఖరిలో కాస్త ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు ముద్రగడ గారు, పేరు కూడా మార్చుకుంటా. ఏమైంది ఇప్పుడు? పేరు మార్చుకుంటాక అప్లికేషన్ పెట్టేవాళ్ళు. అసలు కాపుల్లో నీ చరిత్ర ఏంటి? నీకు ముందే చెప్పా సంవత్సరం క్రితం, వారాహి అనే యాత్రలో ఆ ఉప్పెన్లో మీరు కలిసి రాకపోతే ఆ ఉప్పెన్లో కొట్టుకుపోతారు, బంగాళాఖాతంలో కలిసిపోతారని ముందే చెప్పే వీళ్ళందరికీ కూడా. నేను చెప్పిన అనేక అనాలిసిస్ ఓకే అయినందుకు నాకు ఆనందంగా ఉంది. నాకు మీ మీడియా ద్వారా, కామెంట్స్ ద్వారా నాకు ఎన్ని రకాలుగా పెడుతున్నారు, ఇంతకన్నా నాకు ఏ సాటిస్ఫాక్షన్ లేదు. ఇందాక ప్రముఖ జనసేన పార్టీ నాయకులు అని చెప్పి మా సోదరులు సంబోధించడం, నేను ఇంకా జనసేనలో చేరలేదండి, టీడీపీలో చేరలేదండి. నేను ఐ హ్యావ్ కాపు, ఐ యామ్ కాపు, ఐ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు అవర్ కాపు లీడర్ అవర్ పవన్ కళ్యాణ్. అంతే. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం బాగుంది కాబట్టి నౌ 35 సంవత్సరాల తర్వాత కమ్మవారికి హైదరాబాద్లో ఉన్న నా పిల్లలు ఇంజనీర్లు కూడా పిలిపించి వచ్చి వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఎండలో నుంచుని ఓట్లేసి వచ్చాం. ఇవాళ ఇక్కడ గద్దే రామ్మోహన్ గారికి ఇది తొలిసారి మేము టీడీపీకి వేయటం. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. పేద ప్రజల కోసం, నిరుద్యోగ సమస్య తీర్చడానికి, పారిశ్రామికరణ చేయటానికి, అమరావతి మనకు కావాలని, అట్లాగే పోలవరం కంప్లీట్ కావాలని, ఇవన్నీ చెయ్యాలంటే ఐటీ డెవలప్ అవ్వాలి, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఎలా పెడతారు? 17 నెలలు జైల్లో ఉన్న ఒక నేరస్తుడు ఒక దొంగను చూసి పెడతారా? అందుకే ఈ 5 సంవత్సరాల్లో ఒక ఫ్యాక్టరీ. మీడియా వారు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఫ్యాక్టరీస్ వచ్చినాయా? ఉద్యోగాలు ఉన్నాయా? ఉంటే మీరు మీడియా వారు ఇంత చదువుకున్నారు, మీరు ఈ రంగాన్ని ఎంచుకునేవాళ్ళ? ఒకసారి ఆలోచించండి. ఏదో ఒకటి చేస్తున్నామని సాటిస్ఫాక్షన్తో మీరు చేయడం తప్పనడిసి, మీరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి ఉండాలి. ఏదండి పారిశ్రామికీకరణ? ఏది? ప్రజలకు కావాల్సిన పథకాలు బెగ్గర్స్గా తయారు చేసేసి చీప్ లిక్కర్ తీసుకొచ్చి నవరత్నాలు నీ నవరత్నాలు ఇచ్చేటప్పుడు, అమలు చేసేటప్పుడు 100 మందికి ఇచ్చి 10,000 మందికి ఇచ్చానని చెప్తావు. 10,000 మందికి రాలా. నీకు ఐటీ ఉందను అది చెప్పావా? 3,648 కిలోమీటర్లు నువ్వు తిరిగేటప్పుడు. భూములు లేని వాళ్ళకి 50 ఎకరం భూమి ఉందని, నీకు ఐటీ ఉందని, నీ కరెంట్ ఎక్కువ వచ్చిందని, అనేకమైన విషయాల్లో లొల్లిపెట్టి అక్కడేమో నెట్ క్లోజ్ చేసి ఇక్కడ నీ వాలంటీర్లను పెట్టి, ఇదే వాలంటీర్ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా బిహేవ్ చేసిందో. 30,000 మంది పిల్లలు మిస్ అయ్యారంటే ఆ రోజు కేంద్రం దగ్గర తెలిసినటువంటి ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అనబట్టే కదా. విశాఖపట్నంలో ఇవాళ చూడండి ఏసీపీ గారు ఏ విధంగా అరెస్ట్ చేయగలిగాడు అక్కడ ఉన్న వాళ్ళని. ఇదే వీళ్ళు బ్యాంకాక్ వెళ్ళి, బ్యాంకాక్ నుంచి కంబోడియా. ఎక్కడండి? ఎక్కడ కంబోడియా? ఎలా వెళ్ళారు? నిన్న ఎప్పుడో అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు మీ మీడియా వారే. చెప్పినవన్నీ వాస్తవాలేనా? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా స్వార్థం ఉందా? ఎక్కడన్నా ఒక్క తప్పుడు మాట మాట్లాడాడు? నువ్వు ఇన్నిసార్లు పెళ్ళాలన్నా నీ భార్య అన్నాడే కానీ ఇంకోటి కాదు. ఇవాళ జరుగుతున్న దాడులు కూటమి చేస్తుందా? ఏ బీజేపీ ఓడన్నా మిమ్మల్ని కొట్టాడా?
ఏ జనసేన కార్యకర్తన్నా మేమే చేయేశాడా? మీరు పవన్ కళ్యాణ్ గారి భార్య పిల్లల్ని ఇదే కాపుల్ని నానా దుర్భాషలు ఆడినప్పుడు నిజంగా కూడా కాపులు బతకడానికి అలవాటు పడిపోయారు, ఓర్పు పెరిగిపోయింది. అక్కడికి వెళ్ళి టమాటాలను కోడిగుడ్లు వేస్తారా? నాటు బాంబులేసి వాళ్ళని చంపాలి, కానీ చంపగలుగుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు, పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఇదే బోరగడ్డ అనిల్ కుమార్ గారు, ఇది ఎవరి శ్రీరెడ్డి, ఈ మీడియా వారు కూడా దానికి ప్రిఫరెన్స్ ఇవ్వటం ఎంత దారుణం. ఆవిడ ఏంటండి? ఆవిడ ఎవరండి? ఏ వృత్తి చేసుకు బతుకుతుందండి? ఒక్కసారి ఆలోచించండి మీడియా వారు. ఎందుకు ఆవిడని పిలుస్తున్నారండి ప్రశ్నలకి? ఎందుకు ఆవిడ మాట్లాడిన మాటలు బయటికి రిలీజ్ చేస్తున్నారండి? ఆవిడ ఎప్పుడన్నా ఒక సినిమా చేసిందా? ఎలా బతుకుతుందండి? చేసే వృత్తి ఏంటో ఒకసారి చెప్పండి. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.